ఈ సముద్రంలో తాగడానికి ఒక చుక్క నీరు పనికి రాకపోయినా ఎన్నో అనుభూతులు మిగిల్చింది, ఎన్నో గుణపాఠాలు నేర్పించింది. సముద్రం ఒడ్డున కెరటాలు వెనక్కి ముందుకి వెళ్తున్నాయో అలానే నా జీవితం కూడా. ఈ విశ్వగాడు ఎక్కడ ఉన్నాడో కనిపించట్లేదు. ఏందబ్బా ఎక్కడ కనబడట్లేదు? ఎప్పుడు చూసినా ఎక్కడ దేవులాడతాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏటో. బాబాయ్ ఎక్కడేం చూసావా? అది దాటి ఓట తర్వాత తాత విశ్వాన్ని చూసావా? నాకు తెలదు. తెలదా? ఎక్కడికి వెళ్ళిపోయాడు? విశ్వతో ఏం పనిరా నీకు? విశ్వతో పని కదా, విశ్వాకే చెప్తా. అన్నా చెప్పండి అన్నా. వస్తున్నావు కదా మధ్యాహ్నం? వస్తున్నానన్నా. దామర్ నీ షాప్ దగ్గర ఉంటాను. మరి మీరు అక్కడే ఉండండి అన్నా, మధ్యాహ్నంకి వచ్చేస్తాను. ఉంటానన్నా. సరే అయితే. అమ్మా బోవేటున్నావమ్మా? వచ్చినావయ్యా. మామిడి బద్దల పులుసు బంగాళదుంప ఏపుడు చేసినాను. రా వన్నం తింది గాని. మామిడి బద్దలేసి పులుసు ఎట్టవా? బంగాళదుంప ఏపుడు కూడానా? బాగుంటది అయితే. మరి వినగానే ఆకలి వేసేస్తుంది. మరి అమ్మా ఎంతకాలం అమ్మా బుట్ట చేపలు అలా అమ్ముకొనే ఉండాలా? సాయంత్రం వచ్చేసరికి ఒక పైసా ఉండడం లేదమ్మా. అందుకే కొంత డబ్బు అప్పడిగానమ్మా. మనము షాపు లీజుకు తీసుకుంటున్నాం కదా. కార్తికేయ సార్ ఉన్నారు కదా, డబ్బులు అడిగాను, ఇచ్చారు. కార్తికేయ సార్ డబ్బులు ఇచ్చినారా? 6 లక్షలు అడిగినానమ్మా, ఇచ్చినారు. మధ్యాహ్నం బో అయినాక షాప్ ఓనర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చేస్తానమ్మా. షాప్ మనకి ఇచ్చేస్తారు. చాలా డబ్బులు మిగులుతాయి. వెనకేసుకొచ్చి డబ్బులు ఇంకంతా బాగానే ఉంటదమ్మా. ముందు మనకంతా మంచి రోజులే. నా కోరికలే నేను బాగా చూసుకోవాలా, ఏ కష్టం రానుకుండా చూసుకోవాలా. నాకు అది చాలమ్మా. నాకు తెలుసురయ్యా నేనంటే నీకెంత ఇట్టమో. విశ్వా 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 అదిగోరయ్యా నీ నేస్తం వచ్చినాడు. వస్తున్నాను రా. విశ్వా ఏరా? అరే విశ్వా చాలా అర్జెంట్ రా, ఓ పారు రారా. ఏమైందిరా? చాలా అర్జెంట్ రా, ఒకసారి రారా. సరేపా వస్తాను. అర్జెంట్ అన్నాడు, ఏం మాట్లాడేటి? అంజీ, అరే అంజీ నిన్నేరా? నిన్నే అడుగుతుంది. ఏంద్రా అంజీ చాలా అర్జెంట్ అన్నావు, గొంతు నుంచి మాట రావట్లేదు. ఒరే విశ్వా నువ్వే సాయం చేయాలరా. మా అమ్మ నాన్నకి మాట వచ్చేస్తుందిరా, నువ్వే సాయం చేయాలరా. ఏమైందిరా? ఒక గంటలో 8 లక్షలు కావాలరా. అమ్మ నాన్న పరువు ఇచ్చానురా. ఇది అన్న వదిన ఊరి నుండి వస్తున్నారా, డబ్బు తీసుకొస్తున్నారు, సాయంత్రం కల్లా వచ్చేస్తారా. నువ్వే ఎలాగైనా సాయం చేయాలరా విశ్వ. అమ్మ నాన్నకి మాట వచ్చేస్తుందిరా. ఈ రోజు సాయంత్రం కల్లా నా చేయికాడికి డబ్బులు వస్తాయి, అందుకని ఇంత నమ్మకంగా అడుగుతున్నాను రా విశ్వ. 8 లక్షలు నువ్వే సాయం చేయాలరా. షాపు లీజుకి తీసుకుంటున్నాను రా. ఆ ఓనరు మధ్యాహ్నం భోజనం అయ్యాక డబ్బులు తీసుకుని రమ్మన్నాడు రా. అందుకే డబ్బు సర్దలేనురా. అట్టా బాధపడకురా. ఆ షాప్ ఓనర్ దగ్గరికి రేపు వెళ్తాలే. అవునా విశ్వ? కానీ నా దగ్గర 6 లక్షలు ఉన్నాయిరా. పర్లేదురా, ఆ 6 లక్షలు ఇరా, మిగతా నేను చూసుకుంటాను రా. అరే అంజీ, అనియాలు సాయంత్రంకి వచ్చేస్తారు కదా. బయలుదేరిపారు రా. ఎప్పుడో రాత్రి అన్నం తినక ముందే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను రా విశ్వ.
సరేరా, రాత్రికల్లా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను రా. ఒరే విశ్వ, అన్నయ్య వాళ్ళు డబ్బు పట్టుకుని ఊరి నుండి బయలుదేరారు. వాళ్ళు రాగానే వాళ్ళ చేతిలో డబ్బులు తీసుకొని నీ చేతిలో పెట్టేస్తాను రా విశ్వ. సరేరా, ఇంటికి రా, డబ్బులు ఇస్తాను. వచ్చేసేవా అయ్యా? ఏమ్మా? అయ్యా, షాప్ ఓనర్కి డబ్బులు ఇచ్చినావా? షాప్ దగ్గర పోలే అమ్మా. ఇవ్వలేదా? ఎట్టా? ఎందుకు ఇవ్వలేదు? అంజగానికి డబ్బు అవసరమైందమ్మా. పొద్దుపోయి ఏలకల్లో ఇచ్చేస్తాను అన్నాడు, అందుకే ఇచ్చిన. రేపు పోతాలే షాప్ కాడికి. సర్లే అయ్యా, వెళ్ళి షాప్ ఓనర్కి చెప్పిసిరా, రేపు ఇస్తామని. రేపు వెళ్తా కదమ్మా, పర్లేదులే. అది కాదయ్యా, మనం వెళ్ళలేదని ఎవరికైనా ఇచ్చేస్తే ఏడ్ చేస్తాము. వెళ్ళి చెప్పిసిరా. పోయి చెప్పి వస్తాను. ఏందే విశ్వ, తెచ్చిన వెట్ డబ్బులు? అన్నా, అందాల్సిన డబ్బులు అందినాయి అన్నా. రేపు తెల్లారి కొట్టి తీసుకొచ్చి ఇచ్చేస్తాను. అట్నా, సరేలే. రేపు పొద్దున్న డబ్బులు పట్టుకొని వచ్చి. షాప్ నాకే ఎత్తున్నావు కదన్నా, చాలా సంతోషంగా ఉందన్నా. అన్నా, వెళ్తానన్నా. ఎరా భీముడు, కాముకున్నావు? ఆ సముద్రాలు కెరటాలు చూడరా, వెనక్కొస్తూ ముందుకొస్తూ వెనక్కొస్తూ ముందుకొస్తూ ఉన్నాయి. మన జీవితాల్లాగేరా. ఒరే, అమ్మ చెప్పింది నువ్వు షాపు లీజుకి తీసుకుంటున్నావంట కదా? అవునరా, ఇప్పుడు రోజుకి ఒక బొట్టే అమ్ముతున్నాను రా. షాప్ లీజుకి తీసుకున్నామనుకో బల్కులో అమ్మచ్చు. అవునరా మా అమ్మ, నా కూడా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటదిరా, నా కొడుకు విశ్వ మంచి స్థాయిలోకి రావాలని. మరి నాకు లేదేట్రా, అమ్మని చక్కగా చూసుకోవాలని. అప్పు చేసి షాప్ కూడా లీజుకి తీసుకుంది, అందుకే అమ్మకి చక్కగా చూసుకోవాలా, సంతోషంగా చూసుకోవాలా, ఏ కష్టం రానకుండా చూసుకోవాలా. అదేరా నా జీవిత ఆశయం. అంతకంటే ఆశలేం లేవు. అమ్మతో ఉంటే చాలు, మనం మంచి స్థితిలో ఉన్నట్టే. మా ఇంట్లో మా అమ్మ నాన్న కూడా మీ తల్లి కొడుకుని చూసి భలే ముచ్చట పడుతుంటారా. విశ్వ, ఒకసారి రారా. రే, వచ్చేసావా? డబ్బులు తెచ్చేసావా? నీకు రాత్రి భోజనం టైం కల్లా ఇచ్చేస్తా అన్నాం కదా. అన్నయ్య వాళ్ళు వస్తుంటే ఆ బస్సు బ్రేక్ డౌన్ అయ్యిందిరా. రాత్రిపూట కదా అని అన్నయ్య వాళ్ళు విజయవాడలో ఉండిపోయారురా. నీకు తెల్లారి చద్దన్నం కల్లా నీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తాను రా. అదేంట్రా? పొద్దున్న వాళ్ళు ఏదో ఒక బస్సు చూసుకొని వైజాగ్ వచ్చేస్తారు విశ్వ. నువ్వు సద్దన్నం తినే టైంకి నీ డబ్బులు నీ దగ్గర ఉంటాయి. అర్థం చేసుకోరా విశ్వ. వాళ్ళు పొద్దున 3 గంటల బస్సు ఎక్కినా వైజాగ్ వచ్చేసరికి 10 అయిపోతుంది. అంతకన్నా ఎక్కువ టైం పట్టదు విశ్వ. అర్థం చేసుకుంటా అనుకుంటున్నాను విశ్వ. పొద్దున్న ఎలాగైనా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను విశ్వ. సరే, నాకు తెలుసు మా విశ్వ ఒప్పుకుంటాడు. సరేరా విశ్వ, నేను వెళ్తాను. అరే భీముడు, నేను వెళ్తాను రా. అమ్మ ఎదురు చూస్తూ ఉంటది. వెళ్తా. హరా విశ్వ. సరే అంజీ, షాప్ ఓనర్కి మధ్యాహ్నం వస్తానని చెప్పాను. సరే, ఇచ్చేస్తాను. నువ్వు డబ్బు తీసుకొస్తే షాప్ ఓనర్కి వెళ్ళి ఇచ్చేస్తాను. అతను ఎదురు చూస్తున్నారు. ఆలస్యం చేస్తే బాగోదు కదా. అరే విశ్వ, అన్నయ్య వాళ్ళు దగ్గరలోనే ఉన్నారు. చెద్దన్న ఏళ్ళకి వచ్చేస్తారు. నువ్వు కంగారు పడతావు అనేసి నేను వచ్చి చెప్తున్నాను. లేట్ అవ్వదు కదా అంజీ? ఏ ఆలస్యం కాదు, దగ్గరలోనే ఉన్నారు. నువ్వు కంగారు పడకు. ఇదిగో విశ్వ, డబ్బులు పట్టుకొని ఎప్పుడొస్తావు? షాప్ ఖాళీ చేస్తారు. ఈ రోజు మధ్యాహ్నం వచ్చేస్తున్నానన్నా. డబ్బులు పట్టుకొని వచ్చి 1 గంట 2 ఆ ప్రాంతంలో తెచ్చి సరే ఇచ్చేస్తాను. అయితే ఉంటారు మరి. ఒరే విశ్వ, చెప్పు. అరే అంజీ, ఎక్కడున్నావురా? అరే నేను బయట ఉన్నారా.
అన్నయ్య వాళ్ళు వచ్చారు. ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొని నీ దగ్గరకు వచ్చేస్తా. సరేరా, ఇంటికి వెళ్ళి ఒక కాల్ చెయ్యు. సరే. షాప్ ఓనర్ వెయిట్ చేస్తున్నాడు. వీడు ఇంకా డబ్బు పట్టుకుని రాలేదు. అతను చెప్పిన టైం అయిపోతుంది, వీడు ఇంకా రాడేంటి? ఎప్పుడు వెళ్ళాలి నేను? షాప్ ఓనర్ కాల్ చేస్తున్నాడు, ఏం చెప్పాలి? అన్నా ఇదిగో తమ్ముడు, నిన్నన్నా మొన్నన్నావు డబ్బులు పట్టుకొని రాలేదు నువ్వు. అన్నా ఏమనుకోకుండా మధ్యాహ్నం దాకా టైం అన్నా. ఏటి ఇంకా మధ్యాహ్నం దాకానా? అవునన్నా, మధ్యాహ్నం తప్పు చేస్తాను. ఎంత టైం ఇవ్వమంటావయ్యా నువ్వు? ఇదిగో తమ్ముడు, సాయంత్రం వరకు చూస్తాను. రాలేదనుకో వేరే 4 బేరాలు ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చేస్తాను. మరి లేదన్నా, మధ్యాహ్నం కల్లా తీసుకొచ్చి ఇస్తానన్నా. నిజమా? వచ్చేస్తానన్నా. సరే అయితే ఓకే అన్నా. అతను టైం ఇవ్వడు, వీడు రావడం లేదు. ఏం చేయాలబ్బా? చాలా టైం అవుతుంది, ఇంకా కాల్ చేయలేదు. ఓ పాలు ఇంటికి వెళ్ళి చూసి వస్తాను. వీడింట్లోనే ఉన్నాడా? ఇందాకలా బయట ఉన్నానన్నాడు. ఒరే విశ్వ, నువ్వా? ఇప్పుడే వచ్చారా నేను ఇంటికి? దా లోపలికి రా. అరే అంజీ, అన్నయ్యలు డబ్బులు తీసుకొచ్చారా? అక్కడ షాప్ ఓనరు వెయిట్ చేస్తున్నాడు రా. అన్నయ్య వాళ్ళు డబుల్ బ్యాగ్ మర్చిపోయారంటరా. రాలేదా? ఒరే విశ్వ, నువ్వేం భయపడకరా. షాప్ ఓనరు ఎదురు చూస్తున్నాడు రా. నువ్వు మధ్యాహ్నం కల్లా ఇచ్చేస్తానన్నావు, నువ్వు ఇవ్వలేదు. అతనికి నేనేం చెప్పాలి? ఇప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు రా. అంత పని ఏం జరగదు. ఇప్పుడు నేను అన్నయ్య వాళ్ళ ఇంటికి బైక్ మీద వెళ్ళి డబ్బులు పట్టుకొని వచ్చేస్తాను. ఈ పగలు ఈ రాత్రి ఊరుకోరా, డబ్బు తెల్లారి కల్లా తీసుకొచ్చేస్తాను. సరేరా, రేపు తెల్లారి గట్ట తెచ్చేస్తావు కదా, మర్చిపోకు. సరేరా, నేను వెళ్తాను. అబ్బా, డబ్బులు సెట్ అవ్వలేదు, ఇసిగించేస్తున్నాడు. విశ్వ, స్టార్ట్ అయిపోయాను విశ్వ, దగ్గరలోనే ఉన్నాను, వచ్చేస్తున్నాను డబ్బులు పట్టుకొని. అవునా? సరేరా. విశ్వ, షాప్ ఉందంట, మీ ఇంటికి వచ్చాడు. నిన్ను పిల్లమని మీ అమ్మ చెప్పింది. వస్తున్నాను, ఉండు. ఇదిగో అమ్మా, నీ కొడుకు నిన్న వస్తానన్నాడు, మొన్న వస్తానన్నాడు, రాలేదు. సాయంత్రం రోజు చూస్తాను, రాకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను. అయ్యా, రేపు పొద్దుకాలు వస్తాడయ్యా. సరే, సాయంత్రం వరకు చూస్తాను, రాకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను. అలాగేనండి అయ్యా, రేపు వచ్చేస్తాడు. నీ ఇష్టం. అంజీ, ఎక్కడున్నావురా? నన్ను బయట ఉన్నారా? డబ్బులు నీ చేతికి వచ్చేసారా? నేదురా, సెట్ అవలేదు. అదేంట్రా? ఒరే విశ్వ, నేను మళ్ళీ చేస్తాను, చిన్న పని మీద ఉన్నాను. అయ్యా, అంజీ డబ్బు ఇచ్చినాడా? ఇవ్వలేదమ్మా.
అరే ఎందుకురా అన్నిసార్లు ఫోన్ చేస్తావు? నాకు ఇంకా డబ్బులు సెట్ అవనేదురా. అరే ఎందుకురా అలా మాట్లాడుకున్నావు? నా పరిస్థితి నీకు అర్థం కావడం లేదురా. గంటలో ఇచ్చేస్తానన్నావు కదరా. అవనేదురా. ఇప్పుడేంట్రా ఇలా మాట్లాడుతున్నావు? ఒకవేళ డబ్బులు అంతే నేనే నీకు ఫోన్ చేస్తాను. అన్నిసార్లు దొబ్బకు నన్ను. స్విచ్ ఆఫ్ చేస్తాను. బాబు అన్నా ఇప్పుడు వచ్చారేటి? డబ్బులు కుదరలేదయ్యా, 2 రోజులు గడువు ఇవ్వండి అయ్యా. షాప్ తీసుకునే మొక్కలా మీవి? ఎన్ని రోజులు తెప్పిస్తున్నారు మీరు? చూడమ్మా, నీ కొడుకు అదిగో ఇచ్చేస్తున్నా ఇదిగో ఇచ్చేస్తున్నా రేపనగా ఎల్లుండనగా అని అంటాడు. డబ్బులు ఇచ్చేది అక్కడ ఉంది. అన్నా నువ్వు చెప్పింది నిజమే అన్నా, కానీ అనుకున్న డబ్బులు కుదరలేదన్నా. అది కాదయ్యా, చేద్దాకొచ్చిన డబ్బులు వెనక్కి వెళ్ళిపోనాయి. అన్నా ఆశలన్నీ ఈ షాప్ మీద పెట్టుకుని ఉన్నానన్నా. కొన్నాళ్ళు గడువు ఇవ్వన్నా. నేను నష్టపోవాలా ఏటి? డబ్బంతా కుదిరినాదన్నా, కాకపోతే నేను మోసపోయానన్నా. ఇప్పుడు నీకేం చెప్పినా సరే అబద్ధం లెక్కే ఉంటదన్నా. ఎన్నిసార్లు చెప్పాలమ్మా? ఎలానే? అమ్మని బాగా చూసుకోవాలని ఈ షాప్ మీద ఎన్నెన్నో కలలు కన్నానన్నా. నా ఆశలన్నీ అరియాసలు చేయకన్నా, మా మీద దయించన్నా. ఏటమ్మా తల్లి కొడుకులు గోళ? ఎన్ని పార్లు మీ చుట్టూ తిరిగినాను నేను. పొద్దున్న ఆలోచి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోన్నారు. తిరిగి నేను ఇచ్చేసి నష్టపోవాలా ఏంటి? అది కాదు బాబు, ఆలోచించు బాబు. బాబు ఇల్లమ్మా, ఎలాండమ్మా, ఎలాండి? ఎన్నిసార్లు చెప్పానమ్మా ఎలాండి? మీకు ఇంకెవ్వడం కుదరదు. ఇచ్చిన రోజులు ఇచ్చినాను మీకు సమయం. ఇంకేమన్నా ఎలాండి? అన్నా ప్లీజ్ అన్నా. అమ్మా నేను మంచిగా చేశాను, నాకెందుకు ఇలా అవుతుంది? అదిగో పని అయిపోతుంది అన్నసరికి ఆ పని వెనక్కి వెళ్ళిపోతుంది. సముద్ర కెరటం ఒడ్డుకొచ్చి వెనక్కి వెళ్ళినట్టు ఆశలన్నీ వచ్చి వెళ్ళిపోతున్నాయమ్మా. నేనేం చేసేటదమ్మా? బాధపడకురయ్యా. ఎన్ని ఆశలు పెట్టుకున్నానమ్మా షాప్ మీద. అంజి కూడా చేసిన మోసం వల్ల ఆశలన్నీ ఆవిరైపోయినాయమ్మా. ఆ షాపు మన దాకా వచ్చినట్టయితే నిన్ను ఎంత చక్కగా చూసుకున్నట్టమ్మా. అట్టా నువ్వు దిగులు పడిపోతే నీ ఆరోగ్యం ఏటవుతుందయ్యా. కాలం కలిసి రానప్పుడు పరిస్థితులకి తల వంచక తప్పదు. మంచి రోజులు చూడాలంటే ఎన్నో చెడ్డ రోజులు ఎదుర్కోవాలి. మనసేం బాగాలేదమ్మా, కొంతసేపు కునికేస్తాను. నువ్వు నిద్రపోతావా అయ్యా? ఆకలితోనైనా నిద్రపోవచ్చు గాని ఆలోచనలతో నిద్రపోలేమయ్యా. ఆలోచనలు మాని నిద్రపో అయ్యా, నిద్రపో. అట్నే అమ్మా, అట్నే అట్నే అమ్మా. రే అంజీ, రే అంజీ, రే అంజీ ఆగరా. రే అంజీ నిన్నేరా. రే అంజీ, రే అంజీ ఆగరా. రే అంజీ నిన్నేరా. రే అంజీ నిన్నే ఆగరా. అరే అంజీ ఆగరా. కొడక దొరికేవా అయిపోతావు, ఆగరా. అరే అంజీ, అంజీ ఆగరా. అంజీ ఆగరా, నిన్నేరా. అరే అంజీ ఆగరా. రే రే నిన్నేరా. రే అంజీ ఆగరా.
రే దొరికితే అయిపోతావురా. రా అజ్జి ఆగరా రే. అరే విశ్వ, నేను చెప్పింది వినరా ఒకసారి. ఏంట్రా నువ్వు చెప్పేది? గంటలో ఇస్తానన్నారు 2 నెలలు అవుతుంది. ఎన్ని బాధలు పడుతున్నాడు తెలుసా? ఏట్రా మీదోడిపోతున్నావు? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. రోజుకు అబద్ధం చెప్పి తిరుగుతున్నావు. అన్ని అద్దెచ్చారన్నావు, వదిన అద్దెచ్చారన్నావు, సాయంత్రం ఉన్న తెల్లారి కట్టా ఉన్నావు. ఏమిరా డబ్బులు? ఏట్రా కేకలేస్తున్నావు ఏట్రా? నా దగ్గర డబ్బులు లేవురా, ఉన్నప్పుడే ఇస్తాను. నువ్వు ఇలాగే అక్కడ పడితే అక్కడ ఆపి ఇబ్బంది పెట్టావు అనుకో, నేను ఉరేసుకోవాలా నీ పేరు ఎట్టాలా? నా దగ్గర లేవురా. స్నేహితుడు నమ్మించినందుకు బాగా బుద్ధి చెప్పావురా. ఇంకేంట్రా స్నేహం, ఫ్రెండ్షిప్? ఇంత జరిగిన తర్వాత కూడా ఫ్రెండ్షిప్ లేదు, బొంగు లేదు. ఎవరికి చెప్పుకో నీ డబ్బులు నీకు ఇవ్వను నేను. ఏం పీక్కుంటావు పీక్కో. అయ్యా అయ్యా విశ్వ, అయ్యా నువ్వు బాధపడకయ్యా. షాప్ పోతే పోనాది. ఆ కార్తికేయ సార్ కాడ తెచ్చిన డబ్బు ఎలా కట్టాలో ఆలోచిద్దాం. ఒక పాలి బాగా ఆలోచించయ్యా. ఇప్పుడు ముఖ్యమైనది అదే కదా. చూడయ్యా, రేయిం పగలు కష్టపడదామయ్యా ఇద్దరము. కార్తికేయ సార్ డబ్బులు తీర్చేద్దామా? ఒరయ్యా దాంగో, రయ్యా దాంగో దాంగో. అసే నీ కొడుకేడే? అయ్యా బాబు ఊరెళ్ళాడయ్యా. ఏడాడు తప్పించుకొని తిరుగుతున్నాడు. దొరికాడా? దుమ్ములేర కొడతా. నిజంగానే బాబు ఊరెళ్ళాడయ్యా. సల్ల చెప్పక. అయ్యా నిజంగానే ఊరు పోనాడయ్యా. వచ్చాక నానే పంపిస్తాను. నువ్వు పంపించినట్లే నేను తీసుకున్నట్లే. కార్తికేయ మనుషులు అంటే ఏమనుకున్నావు? గల్లీ అంతా అడుగు చెప్తారు. డబ్బులు కట్టలేను బతికేందుకు, అప్పు చేయడం ఎందుకు? నీ కొడుకు కనబడిని కాళ్ళు చేతులు ఎరగొట్టి నీ ముందు పడేస్తా. నేనేం చేయాలనుకుంటా చేస్తా. మర్యాదగా డబ్బులు తెమ్మను. డబ్బు కోసం ఇంటి చుట్టూ కుక్కలా తిరిగి ఇప్పుడు మమ్మల్ని తిప్పిస్తారా? చవడాలు తీస్తా. మీ ఓటు రోజు ఎక్కడుంటే తెలుసు. దొరికితే వదిలే ప్రసక్తి లేదు. దొరకని నా కొడుకు మా చేతుల్లో అయిపోతాడు. మాటలతో చెప్తే వినకపోతే వేరే లెక్క ఉంటదే. సాయంత్రం కల్లా డబ్బు రాపోతే మీ శవం చూస్తా. చెప్పింది గుర్తుందా? ఇంక రారా నువ్వు. ఎన్ని రోజులు ఇలా నా కొడుకుని కనిపించకుండా దాస్తాను. తొందరలో ఈ డబ్బులు తీర్చియాలి. రే అటు చూడండి రా, ఇటు చూడరా నువ్వు. వరాలమ్మ, కార్తికేయ మనుషులాలు మీరా? అప్పు తీసుకున్నట్టున్నారు, ఇవ్వలేనట్టున్నారు, అందుకే వచ్చారు వాళ్ళు. తీసుకున్నామండి అప్పు, ఇవ్వలేకపోయామమ్మా. వాళ్ళు రక్తం తాగే మనుషులమ్మా. నీ కొడుకుని జాగ్రత్తగా చూసుకో. అవునా? ఎందుకు చెప్తానో ఆలోచించు. నీ కొడుకు జాగ్రత్త. నా కొడుకుని ఏం చేస్తారో ఏంటో. మాట్లాడుతుంటే ప్రాణాలు తీసే రకాలు. అమ్మో, పోయి అలాంటి వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తారో ఏంటో. ఇంక మీకు ఆ దేవుడే గతి. మీకెవరు సాయం చేయలేరు. మీరు ఇంక కష్టాల్లో పడినట్టే. మీతో మాట్లాడితే మాకేమైనా చేస్తారు. అది లేడురా. ఎక్కడా లేడురా. లేడు, ఎక్కడ కూడా లేడు. ఇంకెన్ని రోజులు తప్పించుకొని తిరుగుతాడు రా. ఇక్కడ వాడిని వదిలే సమస్య లేదు.
పెద్దబోటు మీదకి క్లీనర్ ఉద్యోగం ఉందన్నాడు. ఫోన్ చేస్తానేమో అన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నాన్న విశ్వ, అయ్యా వచ్చినావా? కార్తికేయ సార్ మనుషులు నీకోసం వస్తున్నారయ్యా. అదేంటమ్మా, వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాం కదా. పోనీ గడువు అడిగేసి వస్తానుండు. ఆగయ్యా ఆగు. మా మనం ఇచ్చేస్తామయ్యా. మనం ఇచ్చినంత వరకు అలా ఆగట్లేదు కదా. నీకు ఏడ్స్ వేసేస్తారని నాకు భయం వేస్తుందయ్యా. ఎల్లయ్యా, వెళ్ళి దాక్కో అయ్యా. అది కాదమ్మా, వాళ్ళు మంచి మనుషులు కాదయ్యా. మాటి మాటికి నీకోసం వస్తున్నారు. నాకు భయం వేస్తుంది. నువ్వు వెళ్ళయ్యా, వెళ్ళి దాక్కో అయ్యా. సరే నువ్వు చెప్పినట్టే చేస్తానమ్మా. అట్టా ఒట్టేకే తల్లి. నువ్వు వెళ్ళా బీచ్ ఒడ్డునా వాళ్ళలో దాక్కో అయ్యా. నేను పిలిచేంత వరకు అక్కడే ఉండయ్యా. ఎల్లయ్యా, వెళ్ళి దాక్కో అయ్యా. వాళ్ళు ఎంతకైనా తెగిస్తారటయ్యా. అవునా? అట్నా? సరే సరే, నువ్వు కంగారు పడుకో. ఆ ఓడ దగ్గర ఉంటే నువ్వు వచ్చి. నాన్న విశ్వ, ఓరయ్యా, వాళ్ళనే కదా దాక్కున్నావు? చాలా కంగారుగా ఉంది నాన్న. ఎక్కడున్నానన్నా చెప్పు. బోట్లోనే ఉన్నానమ్మా. నువ్వు ఆన్నే ఉండయ్యా, నేను అన్నం పట్టుకొస్తాను. నేనెందుకమ్మా దాంగోవాలి? వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను. ఎందుకమ్మా, మనం వెళ్ళి మాట్లాడదాం. నాకు చాలా భయం వేస్తుందయ్యా. నువ్వు ఎక్కడికి వెళ్ళమాకు, అక్కడే ఉండు. సరే అమ్మా. వాడు దొరకపోతే ఏంట్రా, ఇది దొరికింది కదా. నీకు కొడుకు దొరికితే ఉంటదే. విశ్వాలమ్మ, ఇదిగో నీ కొడుకు ఎన్నాళ్ళు తప్పించుకొని తిరుగుతాడు, నేను చూస్తాను. ఊరుకున్నది లేదు. మర్యాదగా ఉండదు. నాన్న విశ్వ, నాన్న విశ్వ, ఏడిపోయిండు విశ్వ? అమ్మా, అమ్మా, వస్తున్నాను నాన్న. నా బంగారు కొండే, నిన్ను చూడడానికి వస్తుంటే వాళ్ళు వెనక పడ్డారయ్యా. తప్పించుకొని వచ్చినాను. విశ్వ, అన్నం తెచ్చాను, గబాలను తీసుకో. వెళ్తాను. మంచి చేస్తే ఇలా జరుగుతుందని అనుకోలేదమ్మా. ఓరయ్యా, ఏడవకురయ్యా, పరిస్థితులన్నీ బాగవుతాయి. అయ్యా ఏడవకు నాన్న, ఏడవకురయ్యా. సరేనమ్మా. బువ్వ తినరా అయ్యా. సరేనమ్మా. నేను వెళ్ళొస్తాను రయ్యా.
అన్ని మామూలు వస్తువులైపోయా అన్నా. అన్నా మర్చిపోయాను, విశ్వగాడు ఉండిపోయింది. ఏది వసూలు కాకపోయినా ఊరుకోనని చెప్పాను కదా, నాకు ఉదయం కల్లా వసూలు అయిపోవాలి. సరే అన్నా, విశ్వగాడు దొరకట్లేదు, తిప్పిస్తున్నాడు కానీ డబ్బులు ఇవ్వట్లేదు. అన్నా చాలాసార్లు వెళ్ళాను, తిప్పిస్తున్నాడు కానీ ఇవ్వడం లేదు. ఇంతవరకు ఏం చేస్తున్నారా చెప్పకుండా? ఏమ్మా, ఇక్కడ విశ్వ వాళ్ళ అమ్మవరు? అడుగుతుంది నిన్నే. విశ్వ వాళ్ళ అమ్మ నువ్వేనా? కార్తికేయ బాబు మీరా? నన్ను చూస్తే నీకు ఇంకా అర్థం కాలేదా? మా వాళ్ళందరూ వచ్చారు, ఒకసారి కాదు 25 సార్లు వచ్చారు. బాబు డబ్బుల కోసమే తిరుగుతున్నాడు బాబు, దొరకగానే తెచ్చి ఇచ్చేస్తాము. డబ్బులు ఇవ్వలేని అనుకున్న వాళ్ళు ఎందుకు తీసుకున్నారు? డబ్బులు ఇవ్వక తిప్పిస్తారా? వాడి కలక్ కాదు. ఇప్పుడు డబ్బులు ఎలా రాబెట్టుకోవాలో నాకు తెలుసు. డబ్బులు కావాలన్నప్పుడు కాలా వెళ్ళ పడతారు, అడిగేటప్పుడు తిప్పిస్తారు. అంత గతి లేని వాళ్ళు అంత డబ్బు ఎందుకు అప్పు చేశారు? ఈ విషయం నా వరకు రాకుండా ఉంటే బాగుండేది. విషయం నా వరకు వచ్చింది కదా, డబ్బుల్ని విడిచిపెట్టను, మిమ్మల్ని విడిచిపెట్టను. కార్తికేయ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తానో చూపిస్తాను. వద్దు బాబు. రా రా బాబు రా, మా ఇంటికి తీసుకెళ్తాను. వద్దు బాబు. వెళ్ళు, లోపల కూర్చో. అమ్మని తీసుకెళ్ళిపోతున్నాడు. ఆ విశ్వగాడు ఇప్పుడు ఎలా రాడో చూస్తాను. కార్తికేయతో పెట్టుకున్నాడు, వాళ్ళ అమ్మని తీసుకెళ్తున్నానుగా, ఎక్కడున్నా ఆడే వస్తాడు. సరే సార్. ఒరే విశ్వ, 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 ఒరే విశ్వ, రే విశ్వ, 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 అమ్మని వదలరా ఫిల్టర్. డబ్బులు ఇవ్వాల్సింది నేను, నన్ను అడగండి సార్. మా అమ్మని ఎందుకు తీసుకెళ్లారు సార్? దొరకాలి కదరా నిన్ను అడగడానికి. తప్పించుకొని తిరుగుతున్నావు కదా. మా అమ్మని జనాలందరూ చూస్తుండగా అలా ఈడ్చుకుంటూ వెళ్తే అవమానంతో ఎలా రగిలిపోతుందో ఆలోచించావా? అమ్మా, అమ్మా, విశ్వకర్తకి అవునా?
నా ఫిల్టే పట్టుకుంటావురా గత్తి లేని ఎదవా. విశ్వ నాన్న విశ్వ బాబు బాబు కొట్టద్దు బాబు కొట్టద్దు కొట్టద్దు బాబు కొట్టద్దు కొట్టద్దు బాబు అమ్మా నాన్న విశ్వ అమ్మా నువ్వే ఆడదమ్మా, నువ్వు బాగా ఉన్నాను, నాకేం కాలేదమ్మా, నాకేం కాలేదు, ఆడదమ్మా నువ్వు. ఏంటి నాన్న ఇదంతా? ఏం లేదమ్మా, ఏం కాలేదు. ఎందుకమ్మా నీకు ఆవేశం? ఆవేశం అంటూ ఏంటమ్మా, ఆవేశం అంటూ ఏంటి? నాలాంటి యూత్కి తెలుస్తుందమ్మా నా రక్తం ఎందుకు మెరిగిపోతుందో. మనలో తప్పు ఉంది కదా నాన్న, మనం వాళ్ళు డబ్బు ఇవ్వాలి కదా. తప్పే ఉందమ్మా, డబ్బు ఇవ్వలేదు, గడువు అడిగాను, విన్నాడా వీడు? నీకంత బాధగా ఉంటే ముందు డబ్బు తీసుకొచ్చేవరా. నిన్నంతలా అవమానించి చులకని చేసి అలా ఈడ్చుకుంటూ వెళ్తే నాకు అనగొట్టదమ్మా. ఎలా ఉంటది, ఎలా ఉంటది? ఎంత కష్టాన్నైనా భరించి గాని మనల్ని చులకన చేసిన వాడిని కన్నెత్తైనా చూడొద్దని చెప్పాను కదా నాన్న. ఎంత కష్టాన్నైనా భరిస్తున్న చులకన చేసే వాళ్ళ వైపు చూడను, కానీ నా అమ్మను అవమానించాడు. రే అసలు లేదు వడ్డీ లేదు, నెల నెలకు వడ్డీకి గాను మీ అమ్మ నా ఇంట్లో పని మనసుగా ఉంటదిరా. ప్లీజ్ సార్, నేను డబ్బు ఎలాగైనా ఇచ్చేస్తాను సార్. నీకు ఇచ్చే మనీకి వడ్డీ నెలకి 25,000 అవుతుంది. అంత వడ్డీకి నా ఇంట్లో పని మనిషి కింద తీసుకెళ్తున్నానంటే నా స్థాయి ఏంటో ఆలోచించు. ఒరేయ్ విశ్వ, ఇప్పుడు మీ అమ్మని తీసుకెళ్తాను. సార్ సార్ ప్లీజ్ సార్, నేను డబ్బు ఎలాగైనా ఇచ్చేస్తాను సార్. మా అమ్మను వదిలేండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మా అమ్మను కుదరదు సార్. సార్ ప్లీజ్ సార్. కుదరదంటే ఏంట్రా? విశ్వ నాన్న విశ్వ నాన్న విశ్వ పదవమ్మా. కుదరదని చెప్పాను కదా. నాన్న విశ్వ ఎందుకు ఏడుస్తున్నావు? వెలిగే లేని చీకట్లో మన నీడ మనకే కనిపించదు. అలాగే బంధాల విలువ తెలియని వాళ్ళకి మమకారాలు మానవత్వం కనిపించదు నాన్న. నీ మీదున్న ప్రేమ ఎన్ని బాధలైనా ఎన్ని కష్టాలైనా భరించేలా చేస్తుంది. అంతేకాదు నాన్న, నా మీద నీకున్న ప్రేమ డబ్బుని సంపాదించేలా చేస్తుంది నాన్న. దిగులు పడకు నాన్న, నన్ను ఎలా తీసుకొని రావాలో ఆలోచించు. రా, ఇక్కడ చాలే మాట్లాడుకుంది. అమ్మా 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 రా రా రా. బాధపడకరా, ఊరుకోరా ఊరుకోరా విశ్వ, ఊరుకోరా. భీముడు ఆవిడ అలా తీసుకెళ్ళిపోతుంటే ఏ చేతగడల్లో ఉండిపోయాడు రా. ఊరుకోరా ఊరుకోరా, అమ్మ ధైర్యం చెప్పింది కదా, ధైర్యంగా ఉండు, ఆ ధైర్యంతోనే ఉండు. ఎల్లమ్మా, విశ్వ వాళ్ళ అమ్మని పట్టుకెళ్ళిపోయాడంట. విశ్వలమ్మని పట్టుకెళ్ళిపోయాడంట. ఇదిగో అయ్యా, విశ్వ వాళ్ళ అమ్మని పట్టుకెళ్ళిపోయాడంట. నీకు తెలుసా? అప్పు తీర్చలేదనేసి విశ్వలమ్మని పట్టుకెళ్ళిపోయారంట. విశ్వలమ్మని పట్టుకెళ్ళిపోయాడంట. ఏంట్రా విశ్వ, మీ అమ్మని కార్తికేయ పట్టుకెళ్ళిపోయాడంట? ఇదిగో పెద్దయ్య, ఆ వస్తున్న విశ్వ వాళ్ళ అమ్మని అప్పు తీర్చలేదని కార్తికేయ తీసుకెళ్ళిపోయాడట. నన్ను క్షమించమ్మా. ఇక్కడి నుంచి జరిగింది ప్రతిదీ నా జీవితంలో ఒక గుణపాఠంలా మిగిలిపోయింది.
నానా విశ్వ, మీ నాన్నగారు మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను నాన్న, నీకే కష్టమో తెలియకుండా పెంచాలని. నానా విశ్వ, కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని ఒంటరిని చేస్తుంది. అది మనకు అర్థం కాదు. అర్థమయ్యే సమయానికి మన దగ్గర ఏమీ ఉండదు. గుండెల్లో బాధ, కళ్ళల్లో కన్నీరు తప్ప. ఏంటి ఆ చూపేంటి? కోపం వస్తుందా? మరేంటా చూపు? పని చేయడం కొంచెం పంచేయి పంచేయి. విశ్వ, ఏం చేస్తున్నావు నాన్న? అమ్మా చీర తీసుకులేదంటగా విశ్వ ఒంటికాల్లో నిల్చున్నాడమ్మా. నువ్వు వచ్చేదాకా దిగడా అంటమ్మా. అట్నా భీముడు, పా. అమ్మా నేను చెప్పానని చెప్పకు. అమ్మ వస్తుంది, చీర తీసుకుంటుంది. 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 అమ్మ వస్తుంది, అమ్మ వస్తుంది, చీర తీసుకుంటుంది. చీర తీసుకో. తీసుకుంటానయ్యా, వచ్చిందల్లా నాకే కొనిస్తే నీకేముంటదని నా బాధ. అమ్మా నాకు ఈ చీర చూడగానే నీకు బాగుంటుంది అనిపించి తీసుకున్నాను. తీసుకో 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 తీసుకో. ఇప్పుడు చూడు నచ్చి మీద ఎలా ఉన్నావు. అమ్మా ఎట్లందే రంగే. సేర్ తీసుకోపోతే ఒంటికాయలు మిందించుని పోతావా? ఎండలో కాలు కాలిపోవు. ఉండ్రయ్యా ఉండ్రయ్యా. వాళ్ళ చుట్టూ తిరిగేలోపు ముగ్గురు 3 చేపలు వాళ్ళు తీసుకొస్తారు చూడు. ఎలారా కాళ్ళు నొప్పి పెడుతున్నాయి, వచ్చి కాళ్ళు నొక్కు. నువ్వు విన్నది నిజమే, వచ్చి కాళ్ళు నొక్కు. బాబు నేనా? మరి నువ్వు కాకపోతే నీ బాబు వస్తాడు అనుకున్నావా నొక్కడానికి? చూస్తావేంటి, నొక్కు. ఏయ్ సరిగా నొక్కు. సరే బాబు. అరే మామా, అరే మావా, అరే మావా. ఏట్రా ఒరే మామ, అమ్మని కార్తికేయ కాలు పట్టించుకుంటున్నాడు రా. ఏట్రా ఏమవుతున్నావు? ఏట్రా ఏట్రా ఏం చెప్తున్నావు? అమ్మతో కార్తికేయ కాలు పట్టించుకుంటున్నాడు రా. నా యాలా ఈరోజు అయిపోయాడు. రే మామా ఆగరా, ఒకసారి రారా. ఎందుకురా నీకు ఇంత ఆవేశం? వాడక పిచ్చినా కొడుకు, ఆలోచించాలా. మన మనసు అక్కడ ఉంది. వాడు అమ్మకి ఏమైనా ఇబ్బంది పడితే ఏం చేస్తాం? సరేరా భీముడు. కాలం ఎప్పుడు నీకు ఒక కథ చెప్తూనే ఉంటది. ఊకొడతావని కాదు, వింటావని కాదు, నేర్చుకుంటావని. జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు. వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళి ఎంత కోపడినా కోపంతో ఏ పని జరగదురా. అవునరా భీముడు, చాలాసార్లు వాడు
చాలా రకాలుగా అవమానించాడు. ఎలా అంటే పేదోళ్ళంటే వాడికి చిన్న చూపురా. వాడు అమ్మకి ఏ ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే చాలా తగ్గి మాట్లాడొస్తాను. ఒరే భీముడు, నేను వెళ్తాను, వాడితో మాట్లాడతాను. సార్, మీతో మాట్లాడారు. ఏంటి విశ్వ, ఎలా వచ్చావు? అమ్మని పనిలో పెట్టించుకున్నారు సార్. పర్లేదు, మరి కాళ్ళు పట్టించుకుంటున్నారు సార్. అది తట్టుకోలేకపోతున్నాను సార్. చాలా బాధగా ఉంది సార్. మీ డబ్బులు మీకు ఎలాగైనా ఇచ్చేస్తాను సార్, కానీ ఆ కాలు మాత్రం పట్టించుకోవద్దు సార్. తట్టుకోలేకపోతున్నాను సార్. ప్లీజ్ సార్. మీ అమ్మ నా కాలు తల నొక్కడం నీకు ఇష్టం లేదు. వడ్డీకి పని మనిషి కింద వచ్చిందని పని మనిషి కింద చూడకుండా ఇంకెలా చూస్తాను అనుకున్నావు? పనిదానిలాగే చూస్తా. మీ అమ్మ నా కాలు నొక్కపోతే నాకు పోయేదేం లేదు. కాలు నొక్కడానికి కుప్పల మంది ఉన్నారు. మా ఇంట్లో పని చేయడానికి కూడా బోల్డ్ మంది ఉన్నారు. మీ అమ్మ పని చేస్తే ఎంత, నా కాలు నొక్కితే ఎంతరా? నా తల వెంట్రుకతో సమానం. నువ్వెంత, నీ బ్రతుకెంతరా? నన్ను నిలదీయడానికి వచ్చావు. పూటకు గతిలేని నీకే అంత పౌరుషం ఉంటే నాకెంత పౌరుషం ఉండాలరా? నీకు తిండికి గతిలేదు కానీ పౌరుషం మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. నీ పౌరుషం నా కాలి గోటికి కూడా పనిచేయదురా ఎదవా. అలాంటప్పుడు నా డబ్బులు నాకు ఇచ్చేయచ్చు కదా. మీ డబ్బులు మీకు ఎలా అయినా ఇచ్చేస్తాను సార్. మీరేం చెప్పినా చేస్తాను సార్. కాలు మాత్రం పట్టించుకోవద్దు సార్, ప్లీజ్ సార్. నా డబ్బులు నాకు ఇచ్చేస్తే ఇంత ప్రాబ్లం ఉండదు కదా. ఇచ్చేద్దామనే అనుకున్నాను సార్, కానీ నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు. గడువు ఇవ్వగలిగితే నేను ఎలా అయినా ఇచ్చేస్తాను సార్. సరేరా, నువ్వెంతగా కాలబేరానికి వచ్చావు కదా, నేనేం చెప్పినా చేస్తావా? చేస్తాను సార్, మీరేం చెప్పినా చేస్తాను సార్. మాట తప్పకు. మాట తప్పను సార్, చేస్తాను సార్. సరే చూడు విశ్వా, సాయంత్రం ఒకసారి ఇంటికి రా. ఈ కార్తికేయ అంటే ఏంటో తెలిసేలా అక్కడ తెలుస్తా నువ్వేం చేయాలన్నది. వేరయ్యా, విశ్వాస పైకి రమ్మని చెప్పు. అలాగే అయ్యగారు. డబ్బులకు తిప్పాడు వీడేనేట్రా? సార్. అమ్మా రామ్మా. ఒరే ఏటి సంగతి? సార్ రమ్మన్నారు కదా. రమ్మన్నాను కదా, గుర్తుందిలే. మళ్ళీ నువ్వు నాకు చెప్పాలా? అవే తగ్గించుకో. ఆ సంతకాలు ఏవో పెట్టించు. ఒరే ఏం చెప్పినా చేస్తానన్నావు కదా. మీరేం చెప్పినా చేస్తాను సార్. ఒక్క సంతకం పెట్టాలరా. సార్ ఇది వైట్ పేపర్ సార్. వైట్ పేపరే, సంతకం చేయి. ఈ సంతకంతో మీ అమ్మతో కాలు నొక్కించుకోవడం ఆపేస్తాను, కానీ మిగిలిన పనులన్నీ కూడా చేస్తుంది నువ్వు డబ్బులు ఇచ్చేంత వరకు. రేయ్, నువ్వు సంతకం పెట్టడానికి అంత ఆలోచిస్తే నేను కాలు పట్టించుకునే తీరుతాన్రా. నీకు కార్తికేయ సంగతి పూర్తిగా తెలీదు. ఇదిగో సంతకం పెట్టు. పెట్టు. చెయ్యి, సంతకం చెయ్యి. పెట్టరా. సార్ అయిపోయింది సార్. రేయ్, నిన్ను పిలిపించే పని అయిపోయింది. ఇకపో పోరా, ఇకపో. విశ్వ,
సముద్రం ఒడ్డున తినాలంటే నీకు ఇష్టం కదా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. తినమ్మా, తిను. చాలు వద్దు. తిన్నా అన్న, ఈ ఒక్క ముద్దే తిను. చాలమ్మా వద్దు వద్దు. ఈ ఒక్క ముద్దే తిన్నా అన్న. బాధపడుతూ కూర్చుంటే ఏ ప్రయోజనం లేదు. అమ్మను తెచ్చుకోవడానికి ఏ చిన్న ప్రయత్నం కూడా వదులుకోను. అరే బాబు, ఎక్కడికి వెళ్తున్నావు? మామా చెప్పండి. ఏంటయ్యా, ఎక్కడికి పోతున్నావయ్యా? అమ్మని తెచ్చుకోవాలంటే డబ్బులు కావాలి కదా మామ. డబ్బు ఎక్కడ కుదరటం లేదు. సిగ్గొదిలేసేనా చుట్టాల దగ్గరికి వెళ్ళి అడిగేసి వస్తాను. అట్నా చుట్టాలు తిరిగిపోతున్నావా? బంధువులు కదా, ఏదో ఒకటి చెప్పి నెమ్మదిగా అప్పులు తీరుస్తానని చెప్పేసి వస్తాను. మంచి ఆలోచన అయ్యా. ముందు మీ అమ్మని తీసుకొచ్చేస్తే తర్వాత నెమ్మదిగా డబ్బులు తీర్చచ్చు. మంచిగా ఆలోచించావయ్యా. అమ్మ కోసం బెంగెత్తిపోతున్నావు కదా, త్వరగా వెళ్ళి త్వరగా వచ్చే. అట్లే మామా, నేను పోయేస్తాను. జాగ్రత్తగా వెళ్ళి వచ్చే. ఉంచుతావురా? నాకు డబ్బులు కావాలి. అమ్మా, ముందా విశ్వాక డబ్బులు తేనే అమ్మా. అయినా మన ఇంట్లో అందరి పనుల్ని మానిపించేశాను కదా. అందరి పనులు ఆ ఒక్కరితే చేస్తుంది. ఇప్పుడు చూడు ఎలా ఆడిస్తాను. ఓయ్, టీ తీసుకురా. బాబు వస్తున్నాను బాబు, తెస్తాను. బాబు వేయలేదు, వేడి చేసి తీసుకురా. బాబు ఇప్పుడే చేశాను, వేడి వేడిగా తెచ్చాను. అంటే వేడిగా ఉందో చల్లగా ఉందో నాకు తెలియదు అనుకుంటున్నావా? అలాగని కాదు బాబు. 10 సార్లు చెప్పాలా? వెళ్ళి వేడి చేసి తీసుకురా. కోప్పడకండి అమ్మా, వేడి చేసి తీసుకొస్తాను. వెళ్ళిందిలే. ఓయ్, ఏసీ రిమోట్. ఇగో బాబు తీసుకోండి. ఎక్కడ పెట్టావు? వదినా బాగున్నారా? నీ పలకరింపు వెనకతలే ఏ అవసరం ఉందో నాకు తెలుసులే. చిన్న కష్టం వస్తే చాలు, ఎవరు సంతోషంగా ఉంటే వాళ్ళ మీద వచ్చి పడిపోతారు ఈ బంధువులు. అప్పు అడగడానికే వచ్చాను, ఆలస్యమైన ఇచ్చేస్తాను వదినా. చాలులే చెప్పావు. చూడు విశ్వ, నువ్వు ఇంతగా బతిమలాడుతున్నావు కాబట్టి చుట్టాలు బంధువులు అందరితో మాట్లాడతాను. తలొక 1000 రూపాయలు వేస్తారు, 20,000 దాకా రావచ్చు. అది తీసుకుని నువ్వెళ్ళు. చందాలు వేసుకునే పరిస్థితి వద్దునా, నేను ఇంకా బ్రతికే ఉన్నాను. మా అమ్మ నేను అలాగనే తెచ్చుకోగలుగుతాను, కొంచెం అర్థం చేసుకోవద్దునా. అక్కడుండేది మా అమ్మ, నా గుండెల్లో బాధ నాకే ఉంటుంది వదినా. నేనే కదా మా అమ్మ కొడుకుని, నాకే ఆ బాధ ఉంటుంది. చందాలేంటి వదినా? కొన్ని జీవితాలకి
నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. నా పరిస్థితి అర్థం చేసుకుంటూ చిచ్చి ఎన్నిసార్లు చెప్పినా ఎలవా నువ్వు? ఎల్లు. అమ్మ అక్కడ వాళ్ళ ఇంట్లో చాకరీ చేయడం తీసుకోలేకపోతున్నాడు వదినా. అది చూస్తూ భరించే శక్తి కూడా నాకు లేదు. అమ్మ వదినా, అమ్మ. కాళ్ళు కూడా పట్టించుకుంటారు వదినా. కాళ్ళు పట్టుకుంటాడు వదినా, కాళ్ళు పట్టుకుంటాడు. తర్వాత ఎలాగైనా నేను కొట్టి చాకరీ చేసిన మీ అప్పుడే తీరుస్తాను వదినా. ముందు అప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చొద్దు వదినా. వదినా నీ కాళ్ళు పట్టుకుంటాడు వదినా, ప్లీజ్ వదినా. మేము సంతోషంగా ఉన్నామన్నా మా దగ్గరకు వచ్చావు, ఇలా డబ్బులు కావాలని ముసలి కన్నీరు పెడుతున్నావు. మీరు సంతోషంగా ఉన్నారని కాదు వదినా, సాయం చేస్తున్నాడు వదినా. లే లే లే, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే బ్యానికి నాకు గొడవలే. నా వల్ల మీరు గొడవలు ఆడుకోద్దు వదినా, వెళ్ళిపోతాను నేను. మరి ఇంకా ఇక్కడే ఎందుకు నిలబడ్డావు? దయచేయి వెళ్ళిపోతాను. కన్నీరు పెడితే డబ్బులు ఇచ్చేద్దాం అనుకున్నాడు. బాగున్నావా? ఇప్పుడు బాగానే ఉన్నాను. ఏం కావాలేంటి? ఇంత తలవారు మా ఇంటికి వచ్చావు? పెద్ద ప్లాన్ తోనే వచ్చావు. విశ్వ, మీ అమ్మ కోసం నాకు తెలిసింది. నువ్వు డబ్బుల కోసం వచ్చావని నాకు తెలుసు. డబ్బులు మాత్రం నువ్వు అస్సలు అడక్క. నా పరిస్థితిని బట్టి అడుగుతున్నానక్క, తప్పకుండా ఇచ్చేస్తానక్క. బంధువులే కదా, డబ్బులు ఆలస్యంగా ఇచ్చినా ఏమనరనే అడుగుతున్నానక్క. నీకు కష్టం వస్తే మా ఇంటి మీద పడిపోతావేటి? అందరు కష్టాలు తీర్చడానికి మా ఇల్లే ఏటీఎం కాదు. చూడు విశ్వ, భోజనం అయితే 2-3 రోజులు పెడతాను, అంతేగాని డబ్బులు మాత్రం అడక్క. గుండె నిండా బాగుంటే ఆకలి ఎలా వేస్తుందక్క? ఆకలి అయితే వేయడం లేదక్క. నువ్వు ఊరంతా అప్పులు చేసి ఆ కష్టాలు వస్తే మాకు అడుగుతావేటి? అనే మీ అమ్మని తీసుకెళ్ళిపోయారు కదా, ఊరంతా నాన్న మాటలు అంటున్నారు. నీతో మాట్లాడినందుకు అందరూ మమ్మల్ని కూడా అంటారు. అంతే, 2 రోజులు తిండి అయితే పెడతాను, అంతకు మించి ఏం చేయలేను. కావాలంటే 2-3 రోజులు ఉండి వెళ్ళిపో, అంతేగాని డబ్బులు మాత్రం అడక్క. పర్లేదక్క, మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే క్షమించండి. బాధలు ఉన్నాయి అంటున్నాడు కానీ పోషణకే తక్కువ లేదు. వెళ్ళొస్తా. తెస్తున్నానమ్మా. ఇంకా మిగిలింది అనగా పిన్ని దగ్గరికి వెళ్ళి అడుగుతాను. ఆ పిన్నైనా సహాయం చేయాలి, నా పరిస్థితి అర్థమయ్యేలా చెప్తాను. నీ కొడుకే తిన్నంగా ఉంటే మా అయ్యగారి ఇంట్లో ఈ అవస్థ ఉండదు కదా.
ఏంటయ్యా మాట్లాడుతున్నావు? నీ కొడుకే తిన్నంగా ఉంటే ఉంటున్నావు. నా కొడుకు ఏం తప్పు చేశాడయ్యా? మీ అయ్యగారు చెప్పినట్టు తెల్లకాయితే మీ సంతకం పెట్టడమే నా కొడుకు చేసిన తప్ప? నన్ను సంతోషంగా చూసుకోవడానికి మీ దగ్గర అప్పు చేశాడు. వాడెవడో మోసం చేస్తే నా కొడుకు ఏం చేశాడయ్యా? వాడు చేసిన తప్పు ఏంటి? చెప్పయ్యా చెప్పు, ఏం తప్పు చేశాడు నా కొడుకు? మీ అయ్యగారికి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదనే కదా నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. నా కొడుకు ఏం చేశాడయ్యా? మీకు నచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. అమ్మాయి ప్రేమ ఈ ఊరు కప్తే ఆ ఊరు, ఆ ఊరు కప్తే ఈ ఊరు ఏడనైనా దొరుకుతుందయ్యా. కానీ తల్లి ప్రేమ ప్రపంచంలో ఏడా దొరకదని చెప్పినోడయ్యా నా కొడుకు. మంచి వ్యక్తిత్వం గలవాడు నా కొడుకు. నా కొడుకు కోసం ఇంకో మాట మాట్లాడమాక. నా కొడుకు బంగారం అయ్యా, బంగారం. అయ్యగారు వస్తున్నాను, మా అయ్యగారు పిలుస్తున్నారు, నేను వెళ్తున్నాను. పిన్ని రా విశ్వ, కూర్చో. ఆ కుర్చీలే కూర్చో. ఏంటి విశ్వ, నేను విన్నది నిజమేనా? ఒరేయ్ విశ్వ, చూడు, నువ్వు డబ్బుల కోసం వచ్చినట్టున్నావు. డబ్బుల కోసం అయితే నా గుమ్మం ఎక్కకండి. బంధుత్వం అంటావా? ఎక్కడో చూసుకుందాం, అంతేగాని నా ఇంటికైతే డబ్బు కోసం అయితే రావద్దు. అదేంటి పిన్ని అలా మాట్లాడతారు? అలా మాట్లాడకు పిన్ని, చాలా బాధగా ఉంది. గొప్ప బాధపడిపోతున్నావు. మీ వల్ల నా పరువంతా పోయింది. వీధిలోని శకుంతల అంటే ఎంతో గౌరవం ఉండేది, ఆ గౌరవం అంతా తీసేశారు మీరు. అప్పును తీర్చలేక అమ్మని తీసుకెళ్లిపోతే పరువు పోయిందంటావేంటి పిన్ని? పోయింది కాబట్టే పోయింది అన్నాను. మీ వల్ల అసలు నేను వీధిలో తలెత్తుకొని తిరగలేకపోతున్నాను. నువ్వు డబ్బు ఇవ్వకపోయినా పర్లేదు, మా వల్ల మీ పరువు పోయిందని అలా అనకు పిన్ని. అంటాన్రా, ఏం చేస్తావు? ఒరే, నేను బంధాల కన్నా పరువు ప్రతిష్టలకే నేను విలువిస్తాన్రా. అమ్మ ఎప్పుడు ఒకళ్ళు గుమ్మం ఎక్కి చేయి చాపేలా పెంచలేదు పిన్ని. ఇప్పుడు కూడా మీరు డబ్బిస్తే అమ్మని తీసుకొచ్చేసి మెల్లగా కష్టపడి మీ డబ్బు మీకు ఇచ్చేద్దామని అనుకున్నాను పిన్ని. అనుకుంటావు? ఎందుకు అనుకో? ఒరే, ఇక్కడ డబ్బులు ఏమైనా చెట్లు కాస్తున్నాయి అనుకుంటున్నారా? అదేంటి పిన్ని అలా అంటావు? ఇంత ఘోరంగా మాట్లాడుతూ అనుకోలేదు పిన్ని. ఒరే, ఏంట్రా మాట్లాడుతున్నా నువ్వు? నువ్వు అప్పులు చేయడం ఏంట్రా? మీ అమ్మని తీసుకెళ్లిపోతే ఎవరినరా అడుగుతున్నా నువ్వు? చాలు పిన్ని, ఇంక వినలేను పిన్ని. ఇంకోసారి డబ్బు కోసం అయితే నా ఇంటి గుమ్మం ఎక్కొద్దు. పోరా. బంధువుల ప్రయత్నాలన్నీ అయిపోయాయి. ఇక నుంచి నాకు నేనే ఆలోచించాలి. నిన్ను తీసుకొచ్చేదాకా నాకు సంతోషం ఉండదమ్మా. అమ్మా నేనట చేయనే. అమ్మా అమ్మా, ఏటైనాదయ్యా? అయ్యా ఏటైనాది? గాలి జల్లినాదా ఏటి? ఏంటమ్మా ఈ కల్లో? ఏటుండదయ్యా, ఏట్నేదయ్యా, సముద్రం ఒడ్డును తిరుగుతుంటావు కదా, గాలి కలుము ఇప్పుడేముండదు. ఉఫ్ ఉఫ్ ఉఫ్, ఇప్పుడేట్లేదయ్యా. పడుకో పడుకో, కళ్ళు మూసుకొని పడుకో.
పైసల కోసం వెళ్ళావుగా, ఏమైందిరా? ఏం చెప్పమంటావురా? నీరు లేని బావి దగ్గరికి, డబ్బు లేని మనిషి దగ్గరికి ఎవ్వరు రారా, ఎవరు రారు. రే భీముడు, అవసరం, అవమానం, అవకాశం అనేవి మనిషికి చాలా నేర్పిస్తాయిరా, చాలా నేర్పిస్తాయి. ఇదేట్రా ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నావు? నీ దగ్గర నేను ఎప్పుడు ఇలాంటి మాటలు వినలేదురా మామ. కొత్తగా మాట్లాడినా నువ్వు చెప్పిన దాంట్లో నిజమున్నదిరా. నా కష్టాలే నిజమేంటో చెప్పారా. మన కన్నీళ్లు మనమే తుడుచుకోవాలిరా, ఎవరో వచ్చి తొడరు. నా ప్రయత్నం నేనే మొదలు పెడతాను రా. అమ్ముకున్న బైక్ ఉంది కదా, అది అమ్మితే కొంత డబ్బు వస్తుంది. ప్రస్తుతానికి 8 బుట్టలు చేపలు తీసుకుంటాను రా. అవి అమ్మి వచ్చిన దాంతో మరికొన్ని బుట్టలు కొని వ్యాపారాన్ని మొదలెడతాను రా. ఇలా చేస్తే డబ్బులు తక్కువ వస్తాయని నాకు తెలుసు, కానీ తప్పదురా. అమ్ముకున్న బైక్ని అంత భద్రంగా దాచుకొని ఇప్పుడు అమ్మేస్తావా? చెప్పరా విశ్వ, చెప్పు. నాకున్నది ఈ ఒక్క అవకాశమేరా. సరేరా, బండి అమ్మేసి డబ్బులు తీసుకొస్తాను. ఎవరు నాకు సహాయం చేయలేదురా. అమ్ముకున్న బండే నాకు సహాయం చేస్తుందిరా. మా అమ్మని నేనే తెచ్చుకుంటాను రా. నా ఒంట్లో సత్తా ఉన్నంత వరకు డబ్బులు సంపాదించి నేనే తెచ్చుకుంటాను రా. నా బంధువులు ప్రతి ఇంటింటికి వెళ్ళి సహాయం అడిగాను రా. సహాయం చేయకపోగా అందరూ నా బతుకుని హేళన చేసిన వాళ్ళేరా. ఆ అంజిగడికి చేసిన మంచి ఇంతలా అంటుకుంటుంది అనుకోలేదురా. ఇప్పుడు ఎవరినైనా ప్రయోజనం అయితే లేదురా భీముడు. ఏదైనా సరే నా తల్లి కోసం నేనే కష్టపడాలి. ఎవరిని ఏమనలేను. కష్టపడతాను రా. కష్టపడి మా అమ్మ నేనే తెచ్చుకుంటా, నేనే తెచ్చుకుంటా. విశ్వ, అట్లేరా? నేనే తెచ్చుకుంటా. నేను మా అమ్మ తెచ్చుకోగలను రా. మా అమ్మరా. విశ్వ, అట్లేరా, పదరా. పెద్దయ్య, అన్ని తట్టలు నేను తీసుకుంటాను. ఎంత? సరే ఇచ్చే. అమ్మా, అక్క, రండి రండి రండి. బల్కులో బల్కులో చేపలు చేపలు చేపలు. రామమ్మా, రేట్ ఎక్కువ చెప్తున్నా. నువ్వు అడిగిన రేటుకి రాదమ్మా. బల్కులో బల్కులో రావాలమ్మా, రావాలి రావాలి. ఓసారు రండి రండి రండి. రొయ్యలు 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 రావాలమ్మా, రావాలి. కేజీ 220 220 220 రావాలమ్మా, రావాలి. 220 220 రావాలమ్మా. 230 230 200 200 రండి. 180కి ఇయ్యు. 180. 200 200కి వేసుకో. ఇవి అన్నా, తీసుకో తీసుకో అన్నా. ఇదిగో ఇదిగో, ఇది కూడా తీసుకో. అనే ఇంకా 4 ఉన్నాయి, నేను తెస్తున్నాను ఉండు. అమ్మా, ఈ డబ్బులు నిన్ను తీసుకురావడానికి. ఇవి రేపు 8 తట్టలు కొనాలి. దానికోసం ₹10 నాకు చాలు. సర్దుకూడు తినేసి పచ్చిమిరపకాయ నంచుకొని తినచ్చు. నిన్ను తీసుకొచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా తింటానమ్మా. అమ్మా, చెప్పండి అమ్మా. కాయగూరలు తొందరగా కట్ చేయి. తరుగుతానమ్మా. నామకం చూస్తావేంటి? కట్ చేయి. వెళ్ళి వంట చేయి. ఏమ్మా, వంట అయిందా? ఇంకెంతసేపు చేస్తావు? అమ్మా, 5 నిమిషాల్లో అయిపోతుందమ్మా. ఇంకా ఎంతసేపు? అయిపోతున్నదమ్మా. తొందరగా చేసి తగలడు. అమ్మా, అయిపోతున్నదమ్మా. 5 నిమిషాల్లోనమ్మా. ఆగండి అమ్మా. నూట యాభై రావాలి 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 రావాలి. 150 రావాలి 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 రావాలి.
1500 అమ్మ, 1500 ఇస్తున్నాను. రావాలి 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 రావాలి. ఓ అన్న తాజా చేపలు రా అన్న 1500 800 ఇస్తున్నాను. రా అన్న. అమ్మా రా అమ్మా, ఈ మాత్రం చేయకపోతే ఎలాగమ్మా? నాకెందుకురా అయ్యా ఈ వాకింగులు? సర్లే అయ్యా, నీ మాట ఎప్పుడు కాదన్నాను. అమ్మా ఎటు చేస్తున్నావు? చీపురు వదులురా అయ్యా. కొబ్బరి చీపు చేస్తున్నావా? ఇప్పుడే జట్టికెళ్ళి వచ్చిన గంపుడి చేపలు అమ్మేశా. వదలమని చెప్పినాను కదయ్యా. అమ్మ పద, ఒడ్డంతా తిరిగి చూద్దాం. ఈ వయసులో లవర్ అంటారు కదా, వాళ్ళతో తిరగకంటే అమ్మతో తిరుగుతానంత వేటి. అమ్మా నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. నా మంచి చెడు చూసే అమ్మాయి నువ్వే ఎక్కడో ఎతుకు పెడతావు. మళ్ళీ లవర్ కావాలా ఏంటి నాకు? నువ్వు కట్టబెట్టినాక ముగ్గురం కలిసి బీచ్ ఒడ్డున తిరుగుదాం, ఓకేనా? అమ్మనైతే వదలనంతావు. బంగారం లాంటి కొడుకుండగా ఇంకేలా. పా ఒడ్డునలా తిరిగి చూద్దాం. అమ్మా హలో. ఒరయ్యా ఏడ్సేస్తున్నావు? జట్టీలో ఉన్నావా? వ్యాపారం బాగుందా? ఒరయ్యా బాగున్నావా? నేను బానే ఉన్నాను నాన్న. నువ్వు టైంకి తింటున్నావా? తింటున్నానమ్మా. నువ్వు లేని లోటు నాకు చాలా తెలుస్తుంది. నా వల్లే కదమ్మా నీకు ఇన్ని కష్టాలు. కుదురుగా ఒక్క దగ్గర కూడా ఉండలేకపోతున్నానమ్మా. బాధేస్తుంది. ఒరయ్యా ఏడోకురా. విశ్వ ఏడోకు నాన్న. బుర్రంతా పిచ్చెక్కిపోతుందమ్మా, చాలా బాధేస్తుంది. బాబు నువ్వు వస్తస్తమాను ఫోన్ మాట్లాడుకోవడానికి తేలేదు నిన్న ఇక్కడికి. నువ్వు ఆ ఫోన్ కట్ చేయి. 24 గంటలు నీ కొడుకుతో మాట్లాడుకోవడమేనా నీ పని? సార్ అమ్మనేమనొద్దు సార్. ఫోన్ కట్ చేయమంటే వాళ్ళు మిడిగుడ్లు వేసుకొని చూస్తావేంటి? నీ కొడుకున్నాడే, వాడు డబ్బులు తీసుకొచ్చినంత వరకు నువ్వు ఫోన్ లో కూడా మాట్లాడకూడదు. నీకే చెప్పింది వినిపిస్తుందా? ఫోన్ కట్ చేయమని చెప్పాను, కట్ చేయి. సార్ అమ్మనేమనొద్దు సార్. కాల్ చేయను, ఇంకా ఇబ్బంది పెట్టకండి సార్ అమ్మని. సార్ ప్లీజ్ సార్. నా డబ్బులు ఇచ్చేంత వరకు చూడడమే కాదు మాట్లాడినేమని కూడా. నీకిదే చెప్పడం. ఫోన్ లో మాట్లాడడం చూశాను, మర్యాదగా ఉండదు. జాగ్రత్త. ఇంకా నేను అమ్మతో మాట్లాడడానికి కూడా అవకాశం పోయింది. గట్టిలా అయితే వస్తుంది, వలకదని మిలికిలా అయితే ఎలా వస్తుంది?
అమ్మా, వలేసి చేపలు పట్టేశారు, ఇంటికి వెళ్ళిపోతున్నారు. నా పని కూడా అయిపోయింది, నేను కూడా ఇంటికి వచ్చేస్తున్నాను. రావాలమ్మా, రావాలి. బల్క్ లో కేజీలు అమ్ముతున్నానమ్మా. ఇవి రండి కేజీలు అమ్మా, కేజీలు బల్క్. రండమ్మా, రండి రండమ్మా, రండి. ఓ పెద్దమ్మా, రా మామా, బేరవాడు వెళ్ళిపోతావేటి మామా. అమ్మా ఇటు రండమ్మా, రండి బల్క్ లో ఉన్నాయమ్మా, రండి. ఇవి తీసుకోండి అమ్మా, కేజీలు. రండి. ఓ తాత, రా తాత, తీసుకో. రా తాత, తగ్గిస్తాను. రా. హలో సార్, నేను సార్ విశ్వాని. ఏట్రా? సార్, అమ్మతో మాట్లాడాలను సార్. ఒక్కసారి ఫోన్ ఇవ్వరా? ఏటి? మా అమ్మకు ఒకసారి ఫోన్ ఇవ్వండి సార్. మా అమ్మకు ఒకసారి ఫోన్ ఇవ్వండి, అమ్మతో ఒకసారి మాట్లాడతాను అలా అంటే మరొకసారి కాల్ చేయకు. నాకు డబ్బులు అందాయి, మీకు ఇవ్వాలనుకుంటున్నాను అంటే నాకు కాల్ చేయి. మీ అమ్మని చూడాలని, మీ అమ్మతో మాట్లాడాలని నీకు ఎలా ఉందో నాకు నా 6 లక్షలు చూడాలని నాకు అలాగే ఉంది. పిచ్చి ప్రయత్నాలు నా దగ్గర చేయకు. ఒక పని చేయి, నాకు నా 6 లక్షలు తీసుకురా, నువ్వు మీ అమ్మని తీసుకెళ్ళిపో. నీ బాధ పోతుంది, నా బాధ పోతుంది. ఎట్టా చెప్పాను? బాగా చెప్పానా? ఫోన్ పెట్టరా. అబ్బా, ఏయ్, ఇంకా నేను తెల్లేను, నువ్వు తినే. నీ మొహానికి ఎంగిలన్నం చాలు. ఏట అలా చేస్తున్నావు? తిను. ఎంగిలన్నం అని తినడం మానేస్తే వడ్డీ ఇంకా పెరుగుతుంది. అలా దిక్కులు చూడడం మానేసి మూసుకొని తిను. తినవే పాపిష్టిదానా. విశ్వగారి బోట్లు మొదటిసారి సముద్రంలోకి వెళ్తున్నాయి. జాగ్రత్తగా పట్టిన చేపలన్నీ కూడా తీసుకొచ్చి లెక్క చెప్పండి. ఇక్కడున్న మీ అందరికీ ఇదే చెప్పడం, మళ్ళీ చెప్పను. ఈ రోజుతో 6 లక్షలు కూలిపోయాయి. అమ్మని తీసుకొస్తున్నా. రే ముత్యాలు, అమ్మని తీసుకొచ్చేస్తున్నాను రా. చాలా మంచిదిరా. రే వెంకటి, మా అమ్మని తీసుకొచ్చేస్తున్నాను. అమ్మని తీసుకొచ్చేస్తున్నాను. కార్తికేయ సార్, అమ్మా డబ్బు తీసుకొస్తాను. నేను వస్తానమ్మా, ఇంకేం భయం లేదు, కష్టాలన్నీ పోతాయి. కార్తికేయ సార్, సార్ మీ దగ్గర తీసుకున్న 6 లక్షల రూపాయలు తీసుకొచ్చేసాను సార్. మీ పుణ్యమా అంటూ చాలా తక్కువ సమయంలోనే సంపాదించేశాను సార్. సార్ ఇదిగోండి మీ 6 లక్షలు. ఏరా విశ్వ,
లెక్కెట్టవలసిన పని లేదనుకుంటాను. అమ్మ కోసం బాగా కష్టపడినట్టున్నావు. చూస్తున్నా జట్టీలో నీ పేరు బాగా వినిపిస్తుంది. నీ పేరు ఎంత వినిపించినా మా దగ్గర మీ బ్రతుకులు ఎంతరా. నీకోసం నాకెందుకురా, నా డబ్బు నాకు వచ్చింది. కరెక్ట్గా ఉన్నాయా? కరెక్ట్గానే ఉంటదమ్మా, లేదంటే వాళ్ళ అమ్మ ఇక్కడే కదా ఉంటది. ఎంతైనా మా దగ్గర సార్ మా అమ్మ సార్, మా అమ్మ తీసుకెళ్తున్నాను. తీసుకెళ్ళి ఇక్కడ ఎవడన్నా ఉంచుకుంటాడా? అమ్మా ఈ బిల్డింగ్ అంతా మందేనమ్మా, ఎట్లా ఉంది? బాగుందిరా అయ్యా. చాలమ్మా, చాలు చాలు. ఏటి నా కంగారు, ప్రశాంతం బో తిని సెల్లు. అమ్మా చాలమ్మా ఇంకా. అబ్బా ప్రశాంతం బో కూడా తినకుండా వెళ్ళిపోతున్నాడు. అమ్మా ఎదురాయే. నానెందుకు నాన్న? రే అంతలోగా వర్క్ చేస్తున్నారేంటి? ఈ కొత్త నెంబర్ ఎవరిది? ఈరోజు ఎన్ని వాళ్ళ చేపలు పడ్డాయో నాకు లెక్క చెప్పండి. మళ్ళీ ఇదే నెంబర్ నుండి ఎవరు వీళ్ళు? మళ్ళీ ఈ నెంబర్ నుంచా? సార్ గుజరాత్కి వెళ్తున్న మన బోట్స్ అన్ని సరుకులతో సహా మునిగిపోయాయి సార్. అంతేకాదు సార్, ఇందాకలే గుజరాత్ హార్బర్ వాళ్ళ నుంచి కాల్ వచ్చింది. వాళ్ళకి విషయం తెలిసినట్టుంది. అర్జెంటుగా వాళ్ళ సరుకులకి ఇచ్చిన అమౌంట్ రీఫండ్ చేయమంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన నష్టాన్ని రికవర్ చేసుకోవడం చాలా కష్టం సార్. ఇలాంటి టైంలో వాళ్ళు వచ్చి రీఫండ్ అడుగుతున్నారు. వాళ్ళకి రీఫండ్ ఇవ్వడానికి మన దగ్గర అమౌంట్ లేదు సార్. ఏం చేయమంటారు సార్? కట్కే సార్ సార్ మీకు వచ్చే నష్టం వల్ల గోడౌన్లో ఉన్న సామాన్లన్నీ అమ్మినా మనకు కావాల్సిన అమౌంట్ రాదు. మన నష్టాన్ని రికవరీ చేయలేము. నష్టం ఇంత భారీగా వస్తుంది అనుకోలేదు సార్. మిగిలిన బోట్లన్నీ అమ్మేయాలి సార్. ఏం చేద్దాం? సరే బోట్లన్నీ అమ్మేసే. రేపటి నుంచి ఈ జట్టీలో అడుగు పెట్టలేను. కలకలలాడిన ఆస్తులన్నీ బొగ్గుపాలైపోయి ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ అమౌంట్ కోసం ఇప్పటివరకు మీరు అమ్మిన బోట్స్ అండ్ ప్రాపర్టీస్తో పాటు ఈ గెస్ట్ హౌస్ కూడా మా లిస్ట్లో ఉన్నారు సార్. మీరు ఖాళీ చేయాలి. సారీ సార్. ఇలాంటి స్థితిలో చూడలేకపోతున్నాను. ఎక్కడైనా బాగా డబ్బులు ఇచ్చే ఉద్యోగం వెళ్ళి చూసుకోరా. ఒరే మనవడా, నువ్వు ఇంట్లో కూర్చోవడం కాదు, ఎక్కడో పని ఎదుక్కో. చెప్పింది వినబడుతుందా నీకే? ఇంట్లో కూర్చుంటే ఎలాగవుతుంది? ఇంటికి ఎలాగొస్తుంది? అలా చూస్తూ నిలబడితే ఎలాగవుతుంది? జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది.
నేను కోలుకోవడానికి అవకాశాలు కూడా కనబడటం లేదు. అమ్మా నాన్నకి అమ్మమ్మకి ఒక ముద్ద కూడా పెట్టలేకపోతున్నాను. ఏదో ఒక పని చేయకపోతే ఇల్లు గడవదు. ఇప్పుడు సడన్గా నాకెక్కడ ఉద్యోగం కూడా దొరకదు. సిగ్గు విడిచి విశ్వాకే అడగాలి. విశ్వా, విశ్వా, ఏంటి రమ్మన్నావు? మాట్లాడటం లేదు. ఏం మాట్లాడాలనుకున్నావు? మాట్లాడు, వింటాను. నీతో మాట్లాడాలని నేను ఇక్కడ పిలిపించాను. నీ పట్ల నేను చేసిన తప్పు చాలా ఉంది. అందుకే నన్ను నేను తగ్గించుకొని వచ్చాను విశ్వ. ఏది ఇంకోసారి చెప్పు అబ్బా, ఇంకోసారి చెప్పు అబ్బా. నువ్వు చెప్తుండే వినాలని. ఇప్పుడు గాలి నీ వైపే వేస్తుంది. నేను ఒప్పుకుంటాను, అది నీకు కూడా తెలుసు. నువ్వు చేసిన ప్రతి అవమానంలో మా అమ్మ కోసం నేను తగ్గే ఉన్నాను. నువ్వైతే తగ్గడానికి ఇష్టపడవు. నేను తగ్గనని తెలుసు, నువ్వు చెప్పింది నిజమే. కానీ కొన్ని బంధాల కోసం తగ్గవలసి వస్తుంది. తగ్గాలి, అందరూ తగ్గాలి. ఆ ఒక్క బంధం కోసం అందరూ తగ్గాలి. నీ దాకా వచ్చేసరికి బంధం విలువ తెలుస్తుందా? నేను తగ్గితే గాని నా వాళ్ళు నేను కాపాడుకోలేను. ఏ నీకే అమ్మ అక్క చెల్లి తమ్ముడునా? నీవే ఎమోషన్సా? మాకుండవా ఎమోషన్స్? చూడు, ఈ సృష్టిలో ప్రతి ప్రాణిలోనే ఎమోషన్స్ ఉన్నాయి. అది నీకు బాగా తెలుసు. అయినా నువ్వు నా ప్రతి ఎమోషన్తో నువ్వు ఆడుకున్నావు. ఇప్పటికీ నేను దెప్పిపడడం లేదు. సాటి మనిషికి వాల్యూ ఇమ్మని చెప్తున్నా. నీకో విషయం అడగొచ్చా? నీ కంపెనీలో ఒక చిన్న ఉద్యోగం ఇప్పిస్తావా? నా కంపెనీలో పనిచేయడం నీకు చిన్నతనం? సరేలే, నా కంపెనీలో పనిచేయడం నీకు చిన్నతనం కాకపోతే నాకేం అభ్యంతరం లేదు. 10,000 ఇచ్చినా నాకు చాలు. నువ్వు అడిగిన 10,000 కాదు, ఇంకా ఎక్కువ శాలరీ ఇప్పిస్తా. రేపు వచ్చి జాయిన్ అవ్వు. చాలా థ్యాంక్స్. నాన్న విశ్వ ఆఫీస్కి వెళ్ళే టైం అయింది, వెళ్ళవా? వెళ్తానమ్మా. అమ్మా అమ్మా, ఈరోజు కార్తికేయకి మన ఆఫీస్లో జాబ్ ఇప్పిస్తున్నాను. నాన్న కష్టాల్లో ఉన్నాడు కదా, మంచిదే. సరే అమ్మా, వెళ్ళొస్తానమ్మా. బాయ్ అమ్మా. కార్తికేయ వచ్చి ఈరోజు జాయిన్ అవుతాడు. రిజిస్టర్లో నేమ్ ఎంటర్ చేసేసే. చూడు, ఈరోజు బోర్డ్స్ ఎన్ని వెళ్ళాయో లిస్ట్ ప్రిపేర్ చేసి ఉంచు. నేను బయటకు వెళ్తున్నాను. ఓయ్ కార్తికేయ, ఆ పని కష్టం గాని ఆ వలలు చుట్టే పని చూడు. పర్లేదు, చేసిస్తాను. వెళ్ళు. వెనక లోడ్ అంతా ఎక్కిపోయింది. కాకినాడ రేవుకి పంపించడమే ఉండిపోయింది. ముందున్న లోడ్ అంతా వెనక సర్దేయండి. లోడ్ అంతా నా కాళ్ళ కింద పడి ఉండాల్సినోడికి ఇంత రాజయోగమా? ఇప్పుడు నీ వల్లనే చేపలు పడ్డాయి విశ్వ.
కూర్చున్నావా? ఓకేనా? కాలుతున్న పెనం మీద నీళ్లు చల్లుతున్నావురా. గులివింద చేప కాస్త తిమింగలమైతే ఆ కడుపు మంట ఎలా ఉంటుందో నాకే తెలుసురా. నాకే లిఫ్ట్ ఇస్తా అంటాడా? చాలా ఇన్సల్ట్గా ఉంది. ఇంటి వరకు డ్రాప్ చేస్తానని ఎగతాళి చేస్తాడా? విశ్వ, నీ పని అయిపోయిందిరా. ఇక నా పేదరికం పోయిందిరా. అమ్మా, అక్కడుండిపోయేటమ్మా, రా అమ్మా. ఇదిగో ఈ ప్లేస్ అంతా మందే. ఈ కొస నుంచి ఆ చిగురు వరకు మందే. అమ్మా, ఎలా ఉందమ్మా ప్లేస్? చాలా బాగుందిరా అయ్యా. చూడు, ఆ కొస నుంచి ఈ కొస వరకు అంత మందే. మన కంపెనీలో పనిచేసిన వర్కర్లందరికీ ఇక్కడే ఇల్లు కట్టేసిద్దాం అనుకుంటున్నానమ్మా. అమ్మా, డ్రైవర్ వచ్చాడు, పద. ఇక్కడ కూడా కొత్తగా రోడ్లు వేస్తున్నారమ్మా, మెల్లగా డెవలప్ అయిపోద్ది. దామ్మా, కారెక్కు. ఒరేయ్ విశ్వా, రే రే రే, నిన్నే రా విశ్వా. ఏంట్రా మోగపోయిన నోరు మళ్ళీ లేస్తుంది? నా నోరు ఎప్పటికీ మోగబోతురా. ఎందుకంటే నేను కార్తికేయన కాబట్టి. నేను చెప్పేది వింటే నీ నోరే మోగబోతుంది. ఇదొక్కసారి చూడరా. బాగా చూసావా విశ్వ? ఏరా, నోరు పడిపోయిందా? నీ ఇల్లు, నీ వాడ, నువ్వు సంపాదించిందంతా ఒక్క సంతకంతో లాగేశాన్రా. ఇంకా ఏంట్రా చూస్తున్నావు? ఇప్పటికైనా ఈ కార్తికేయ అంటే ఏంటో తెలిసిందా? ఇంతకీ నేను ఒకే ఒక్క సంతకంతో మొత్తం నీ ఆస్తంతా నేను తీసుకున్నాను రా. ఒరేయ్, కార్ కూడా నాదేరా. అరే రే రే విశ్వ, ఏరా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? ఏదోటి మాట్లాడాలి కదా. నువ్వు చేసిన దానికి నాకు కోపం వస్తుంది. నేను కష్టపడి సంపాదించిందంతా నువ్వు లాక్కున్నావు. ఏ కార్తికేయ, ముందు నా ఎమోషన్స్తో ఆడుకున్నావు, ఇప్పుడు నా కష్టంతో ఆడుకుంటున్నావు. నిన్ను చిత్త కొట్టాలంత కోపం వస్తుంది. కానీ
నేను సంతకం పెట్టినానే కదా నువ్వు ఇలా చేసావు. చూడు కార్తికేయ, నేను ఆ సంతకం ఎందుకు పెట్టినా నీకు తెలుసా? నా తల్లి నీ కాలు పట్టుకోవడం నేను సహించలేక నేను సంతకం పెట్టాను. తెల్ల కాగితం మీద సంతకం పెడితే ఎంత ప్రమాదమో తెలిసే పెట్టా. ఎందుకంటే నా తల్లి నీ కాలు పట్టుకోవడం ఓర్చలేక పెట్టా సంతకం. ఒకప్పుడు డబ్బు చాలా అవసరం, అందుకే నీ దగ్గర అప్పు చేశా. ఏదైనా వ్యాపారం చేసి మా అమ్మని బాగా చూసుకుందామని. మోసపోయా, డబ్బులు ఇవ్వలేకపోయా. అమ్మని తీసుకువెళ్ళి కష్టపెట్టావు. తెల్ల కాగితం మీద నేను సంతకం పెడితే నష్టపోతానని తెలుసు, అయినా లెక్క చేయలేదు. ఆస్తి కోసం లెక్క చేస్తానా? ముందు అమ్మని బాగా చూసుకోవడం కోసం డబ్బులు కావాలి, తర్వాత అమ్మని నీ దగ్గర నుంచి తీసుకురావడం కోసం డబ్బులు కావాలి. రెండిట్లోనూ అమ్మే ముఖ్యం. అప్పుడు నాకు డబ్బు అవసరం, ఎందుకంటే మా అమ్మని నా దగ్గర తెచ్చుకోవడం కోసం. డబ్బు సంపాదించాను, అమ్మని తెచ్చుకున్నాను, హ్యాపీ. ఇప్పుడు సంపాదించిన డబ్బు కూడా నువ్వు తీసుకున్నావు, హ్యాపీ. ఎందుకంటే అమ్మ నాతోనే ఉంది. కార్తికేయ, కష్టపడి మెట్లు ఎక్కున్నాను. 2 మెట్లు దిగితే మళ్ళీ ఎక్కడం రాదనుకున్నావా? చూడు కార్తికేయ, నేను డబ్బు సంపాదించాలనుకున్నా. నేను డబ్బు సంపాదించిన కారణం మా అమ్మ. మా అమ్మే కోట్ల ఆస్తి. అమ్మే నా దగ్గరుంది. నువ్వు లాక్కున్న ఆస్తి కోసం ఏం మాట్లాడతా? మాట్లాడడానికి ఏం లేదు. ఏ కార్తికేయ, అమ్మ నాతో ఉంటే నేనెప్పుడూ కోటీశ్వరుణ్ణి. అమ్మా రా అమ్మా. విశ్వ, వాడు మళ్ళీ చులకన చేశాడని బాధపడుతున్నావా? నువ్వే చెప్పావు కదమ్మా, చులకన చేసే వాళ్ళని కన్నెత్తు కూడా చూడొద్దని. నువ్వు ఉన్నావమ్మా నాకు, ఇంకేం కావాలి? నువ్వు ఉన్నావు చాలమ్మా. ఎగసిపడే కెరటాల్లా నా జీవితంలో అడుగడుగు కెరటాలే. ఎన్ని కెరటాలు నా జీవితంలో వచ్చినా సముద్రమంత లోతైన అమ్మ ప్రేమ ఉంది, అది చాలు.